అసెంబ్లీ ఎన్నికల ఓటమితో గులాబీ ఎందుకు వాడిపోతోంది? ఒక్క ఓటమిని భరించలేని బీఆర్ఎస్ నేతలు పార్టీ నుంచి కొంతమంది వైదొలిగితే మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ సీటు ఇస్తే చాలు అనుకున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగడానికి మొరాయిస్తున్నారు. అగ్రనేతలు సైతం పోటీకి వెనకాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. మొన్నటి వరకు పోటీకి రెడీ అయిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరిగా పోటీకి ససేమేరా అంటున్నారు. నల్గొండ నుంచి బరిలోకి దిగుతానన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ పోటీ నుంచి తప్పుకుంటున్నారని ఇప్పటికే పార్టీకి సంకేతాలు ఇచ్చాడు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కూడా పోటీకి వెనుకడుగు వేస్తున్నారట. మల్కాజ్గిరిలో తన కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దించుతారని నిన్న మొన్నటి వరకు చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తమ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయబోమని తేల్చి చెప్పేశారట. చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా లేరని పార్టీకి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట. ఇక వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, కానీ పార్టీయే ఖర్చులు భరించాలంటున్నారు నేతలు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కలలో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గులాబీ పార్టీ. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రేవంత్ ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఉంటేనే మీకు తోడుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ కలిసి వస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.